ఫ్యాషన్గా ఉండడం అందరికీ ఇష్టమే. ఫ్యాషన్ అంటే అందంగా కనిపించడం, మేకప్ లేదా దుస్తులు మాత్రమే కాదు, చర్మ సంరక్షణ కూడా ఫ్యాషన్లో భాగంగా పరిగణించబడుతుంది. అందుకే నేటి యువత బ్యూటీ పార్లర్ని ఆశ్రయిస్తుంటారు. థ్రెడింగ్, వ్యాక్సింగ్, క్లెన్సింగ్, ఫేషియల్, బ్లీచ్, పెడిక్యూర్, మానిక్యూర్ వంటి రకరకాల స్కిన్ కేర్ పద్ధతులను పాటిస్తారు. ఇలా చేయించుకోవడం వల్ల మొత్తం శరీరం శుభ్రపడుతుంది, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వీటన్నింటిలో థ్రెడ్డింగ్ అనేది చాలా మంది చేయించుకునే సాధారణ ప్రక్రియ. వాస్తవానికి థ్రెడ్డింగ్ కాలేయానికి హాని కలిగించదు. అయితే పార్లర్లోని చాలా మంది కస్టమర్లకి ఒకే థ్రెడ్ను ఉపయోగించినా లేదా శానిటైజింగ్ టూల్స్, చేతులు కడుక్కోవడం వంటి ప్రాథమిక పరిశుభ్రతను విస్మరించినా అప్పుడు థ్రెడ్డింగ్ కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కనుబొమ్మలు థ్రెడ్డింగ్ తర్వాత ఒక మహిళ కాలేయ వైఫల్యానికి గురైన కేసు ఉంది. ఇన్స్టాగ్రామ్ రీల్లో ఈ విషయాన్ని చెప్తూ ఒక మహిళ హెచ్చరించారు. 28 ఏళ్ల మహిళ కనుబొమ్మల థ్రెడ్డింగ్ కోసం స్థానిక పార్లర్కు వెళ్లిందని, కొన్ని రోజుల తర్వాత ఆమెకు కాలేయ వైఫల్యం వచ్చిందని ఆమె చెప్పారు. దీనికి కారణం వైరల్ హెపటైటిస్. ఈ వైరస్ థ్రెడ్డింగ్ కోసం ఉపయోగించిన దారం నుంచి వ్యాపించి ఉండవచ్చని చెప్పారు. ఇది విన్నవారికి వింతగా అనిపించవచ్చు. ఇది భయం మాత్రమే కాదు, థ్రెడ్డింగ్ వల్ల కాలేయానికి హాని కలిగించే వైరస్ వస్తుందా అని ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై డాక్టర్ మాట్లాడుతూ పార్లర్లో శుభ్రత పాటించకపోతే ఇలా జరగవచ్చన్నారు.